తగ్గేదలే మీ నర్సయ్య తాతతో రప్ప 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 ఇక మరి నిన్న మొన్నటి దాకా జూబిల్స్ సంసారం భాగవతం ముచ్చట గల్లీలు సందులు బొందులు ఆఖరికి వస్తారు కల్లా నవీన్ యాదవ్ పండుగ కథ కూడా చెప్పుకున్నాం అయిపోయింది. ఇక ఇప్పుడు నేను స్టూడియోకు రామసక్కని మనవరాలను పట్టుకొచ్చినా ఇక మరి ఆ మనవరాలు చల్లకుండా ఇలా ఏం మాట్లాడుతుంది ఏంది ఏం కథ ముందుగా ఇక మరి ఆమెకు శనార్థి చెప్పుకొని ఆమె ఏ ఊరు ఏం పేరు ఏంది ఏం కథ ఆయన టెక్కలు చెప్పిస్తా. తల్లి శనార్థి. నమస్కారం తాత. బాగురా? బాగున్నాను తాత. ఏటాడు సంగతి? ఇక నేనైతే మా ఊళ్ళకి మీ పేరు చెప్పలే ఇంకా. టిపిసిసి గీతాసలు ఉపాధ్యక్షురాలు అన్నా కానీ పేరు చెప్పలే. మీ పేరేంది ఊరేంది ఏటాడు సంగతి ఒక్కసారి మా ఏంటండి ప్రేక్షకులకు. నమస్కారం, నా పేరు రేవతి గౌడ్, టిపిసిసి గీతాసెల్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలని, కాంగ్రెస్ పార్టీ. నాది మహబూబ్నగర్ ఉమ్మడి పాలమూరు జిల్లా. ముఖ్యమంత్రి గారి జిల్లా. తెలంగాణ ఉద్యమంలో ముఖ్యమంత్రి గారితో పాటు కలిసి పనిచేసిన వ్యక్తిని. ఎట్లా మీరు ఏం చదువుకున్నావు? ఈ రాజకీయం వైపు ఎట్లా వస్తుంది? నేను విద్యార్థి దశ నుంచి రాజకీయాలకు ఆకర్షితురాలయ్యాను. మా నాన్న కూడా ఊర్లో అప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉండేవాడు. నేను 6th క్లాస్ లోనే మా ఇంటికి ఎమ్మెల్యేలు తర్వాత అందరు వచ్చేవాళ్ళు. మా నాన్న కాంగ్రెస్ పార్టీలో ఉండేవాడు. ఏం పేరు మీ అయ్య పేరు? రామన్ గౌడ్. అప్పటి నుంచే మీ అయ్య చుట్టూ వాళ్ళు వీళ్ళు ఎమ్మెల్యేలు ఎంపీలో తిరిగి మాట్లాడుతూనే చిన్నగా పశువు అయినావు. చూసేదాన్ని బాగా. అప్పుడున్న పెద్దవాళ్ళు నీతి నిజాయితీ వాళ్ళు బస్సులనే వచ్చేవాళ్ళు. ఎవరెవరు వచ్చేది అప్పుడు మీ అయ్య కాదు? ఇప్పుడు రామచంద్రరావు అని ఒక పెద్ద ఆయన మా దగ్గర చనిపోయారు, ఎమ్మెల్యే గారు. తర్వాత ఇంకొక ఆయన ఇద్దరు వచ్చేవాళ్ళు మా ఊర్లో. మాది చిన్న విలేజ్, 2500 జనాభా ఉన్న విలేజ్, చిన్న విలేజ్. అవును, ఈ తెలంగాణ ఉద్యమంలో కూడా కేసీఆర్ తోటి పనిచేశాను నేను. తెలంగాణ ఉద్యమంలో పనిచేశాను. దానికంటే ముందే టైగర్ ఆల నరేంద్ర గారితో పాటు వారి తెలంగాణ ఉద్యమానికి ఆకర్షితురాలై, నేను రాజకీయాల్లో ఉండాలని కాదు కానీ ఒక మీటింగ్ మా అమ్మ తీసుకెళ్తే వెళ్ళి చూసి తెలంగాణ ఉద్యమం గురించి తెలుసుకొని, అప్పటికి నా 10th క్లాస్ ఎగ్జామ్స్ రాసి వెళ్ళా 2001లో. చూసి అక్కడ నేను స్పీచ్ చేయడం వల్ల అందరూ అమ్మాయికి తెలంగాణపై మంచి స్పృహ ఉందని, అమ్మా కొత్తకోట రవీంద్రనాథ్ రెడ్డి సార్ ఉంటాడు, వాళ్ళందరూ ఎంకరేజ్ చేయడం, సమరసింహారెడ్డి గారు, రవీంద్రనాథ్ రెడ్డి గారు. అదే చిన్నగున్నప్పుడు అంతే మంచిగా బాగా మాట్లాడుతున్నావు, అనర్గళంగా మాట్లాడుతున్నావు. టైగర్ నరేంద్ర గారు కూడా బాగా ఎంకరేజ్ చేశారు. అట్లాగా తెలంగాణ ఉద్యమం వారితో పాటు కేసీఆర్ గారు పార్టీ తీసుకొచ్చి దీనిలో విలీనం చేసినప్పుడు అట్లాగే టిఆర్ఎస్ లో పనిచేశారు. టిఆర్ఎస్ లో డిస్ట్రిక్ట్ వైస్ ప్రెసిడెంట్ గా అప్పుడు ఆవంచ లక్ష్మారెడ్డి గారు, డాక్టర్ జగన్మోహన్ రెడ్డి గారు కానీ పెద్ద ఆయన మంచిగా ఉండేది. అప్పుడు సార్ సీఎం గారు కూడా, రేవంత్ రెడ్డి గారు కూడా జెడ్పీటీసీ. అదే రేవంత్ రెడ్డి సార్తో కూడా కలిసి పనిచేసాం అనేది నిజమేనా? ఎట్లా ఆయన ఎట్లా పరిచయం అయింది నీకు? పరిచయం అని కాదు కానీ పార్టీలు అందరూ, ఆయన కేవీఎన్ రెడ్డి గారు, మన సతీష్ మాదిగా, ఇప్పుడు ఉన్న నిరంజన్ రెడ్డి గారు, అవంచి లక్ష్మారెడ్డి గారు, ఇంకా ఇంకో సుజాత ఫ్రెండ్ విజితారెడ్డి, వీళ్ళందరూ ఒకటే జిల్లా వాళ్ళం కావాల్సి పార్టీల ఉద్యమంలో కలిసే వాళ్ళం. ఎప్పుడు సంది మీకు ఈ రాజకీయ ప్రయాణంలో రేవంత్ రెడ్డి పరిచయం అయింది? జెడ్పీటీసీ ఉన్నప్పుడు ఏమో మాట్లాడేదాన్ని. అయిన తర్వాత కూడా ఒకటే జిల్లా కదా, వారు అప్పుడు కూడా బాగా కష్టపడి పనిచేసే వాళ్ళతో, బాగా కష్టపడి ఉద్యమాలు చేయడం కానీ పని చేయడం కానీ, హార్డ్ వర్కర్ అప్పటి నుంచి కూడా, బాగా హార్డ్ వర్కర్. మరి రేవంత్ రెడ్డి సార్ది ప్రేమ పెళ్ళి, మరి మీది ఎందుకైతే మరి నువ్వు చిన్నకున్నప్పుడే చదువుకుంటప్పుడే అన్నగనక మాట్లాడుతుంటివి. అమ్మా రేవతి చిన్నసన్నది ఏం కాదు కానీ ఏమన్నా అయితే మీకు పెద్ద మనసునే కుదిరిచిరా పెళ్ళి? మీరు ప్రేమ పెళ్ళి? ప్రేమ పెళ్ళి అనేం లేదు కానీ మా హస్బెండ్ వచ్చేసి మహబూబ్ నగర్ లో ఎస్విఎస్ స్టూడెంట్, ఎంబీబీఎస్ డాక్టర్ మా ఆయన. అనుకోకుండా అట్లా చేసుకుండా అంతే, ప్రేమ లేదు, దోమ లేదు, ఏది లేదు. అయ్యో రామా, ఏది లేదు. పెద్ద మనసు ఒప్పందం చేసి నేను అప్పటికే రాజకీయాల్లో ఉన్నా. మా ఆయన అప్పుడు చేసినప్పుడు అప్పటికే నేను కాంగ్రెస్ పార్టీలో డిస్ట్రిక్ట్ ఓబీసీ మహిళా ప్రెసిడెంట్ అప్పటికే నేను. అప్పటికే అదే ఇప్పుడు సామాన్యంగా నేను అనేది ఏంటంటే, ఒక డాక్టరు ఇంకో అమ్మాయి డాక్టరే కావాలి అనేది కోరుకుంటారు. మరి డాక్టర్ అయ్యి కూడా నువ్వు అప్పటికే రాజకీయంలో తిరిగి, మా ఆయన కూడా రాజశేఖర రెడ్డి సార్ దగ్గరికి బాగా వచ్చేవాడు. సీఎం గారు రాజశేఖర రెడ్డి గారు అంటే చాలా ఇష్టం. ఇక అట్లాగా
అట్లా అయిపోయింది అట్లా. అదే 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 అయితే ఆయనకు రాజకీయాల పైన మా ఆయన కూడా డాక్టర్ల సంఘంలో లీడరే. ఇంకా నేనే కాస్త కొంచెం ఎంకరేజ్ చేయడం అది ఇది అట్లా చేస్తాను. అట్లనే లేదు. సరే, మొత్తానికి ఇది కథ. మరి ఎడ్యుకేషన్ ఎంఏ పొలిటికల్ సైన్స్ నాది, ఉస్మానియా యూనివర్సిటీ. తర్వాత సెన్సార్ బోర్డు మెంబర్ గా పనిచేశాను. రాజకీయంగా కష్టపడి పనిచేస్తూనే ఉన్నా. ఈ మధ్యలో డెలివరీ అది ఇది ఉంటది కదా, అప్పుడు కొంచెం స్లో కావాల్సి వచ్చింది. తర్వాత బాగా సపోర్ట్ చేసింది అంటే నాకు పొలిటికల్ గా వాయులాల్ రవి గారు అని ఉంటారు, కేరళ. ఆయన పొంగులేటి సుధాకర్ రెడ్డి గారు, మా దగ్గర చిన్నారెడ్డి గారు, మల్లు రవి గారు. చిన్నారెడ్డి గారు, మల్లు రవి గారికి నేను జీవితాంతం రుణపడి ఉంటా. ఒకసారి బిజినపల్లిలో కేసీఆర్ గారు ఒక ప్రోగ్రామ్ పెడితే వెళ్తే దాన్ని మన స్టేజ్ కూడా కింద పడ్డాం. అప్పుడప్పుడు మల్లు రవి గారు హాస్పిటల్లో అడ్మిట్ చేసి అవి చేసి, అప్పుడు టిఆర్ఎస్ మెంటాలిటీ లాంటిది, వీళ్ళంతసేపు ఉన్న కార్యకర్తలను పట్టించుకోరు, వీళ్ళ బిహేవింగ్ వేరే విధంగా ఉంటుంది అనే ఉద్దేశంతోనే ఇక నేను టిఆర్ఎస్ కి బాయ్ చెప్పేసి కాంగ్రెస్ కి జాయిన్ అయినా. రాజశేఖర్ గారి సమక్షంలో గాంధీ భవన్ లో 2006-07 ప్రాంతంలో జాయిన్ అయ్యాను కాంగ్రెస్ లో. సరే, ఇక రాజకీయ సంవత్సరాలు ఈ రకంగా ముంగడిపోతుంది. ఏం లేదు కానీ ఇప్పుడు జూబ్లీ హిల్స్ లో కాంగ్రెస్ పార్టీ గెలవడానికి కారణం ఎంఐఎం వాళ్ళు ఇక మరి అందరూ ఒక దిక్కు అయ్యి వాళ్ళతోటే కాంగ్రెస్ పార్టీ గెలిచింది అనేది ఎంఐఎం అని కంటే కూడా నవీన్ యాదవ్, నేను కూడా వెళ్ళాను రైమత్ నగర్, తర్వాత కొంత ప్రాంతాలు వెళ్ళేసి వచ్చాను, తిరిగాను కూడా. అక్కడ ప్రజల మెంటాలిటీ ఏంటంటే నవీన్ యాదవ్ మా పిల్లగాడు, వాళ్ళ ఆలోచన మా పిల్లగాడు, మా తమ్ముడు, మా అన్న, మేము పిలిస్తే పలుకుతాడు. ఏదైనా మధ్యరాత్రులు ఏదైనా సాయం ఉండే, మాకు హాస్పిటల్లో ప్రాబ్లం వచ్చింది అన్న జర ఈ సాయం చేయలేకపోతే పోలీస్ స్టేషన్ కేసు ఏదన్నా పోయినా కూడా మధ్యరాత్రి వెళ్ళి డోరు కొడితే కూడా తలుపులు ఓపెన్ చేసి కష్టపడి పనిచేసే మనస్తత్వం నవీన్ యాదవ్ వాళ్ళ కుటుంబాలు. వాళ్ళ నాన్నగారితో కూడా మనం మాట్లాడినప్పుడు చూశాను. అంటే వాళ్ళకి అక్కడ స్థానికంగా ఉండే ప్రజలకు కావాల్సింది అంటే భరోసా, పనిచేసే వ్యక్తి కావాలి, ఒక నాయకుడు కావాలి. నవీన్ యాదవ్ అప్పుడు ఎంఐఎంలో వాళ్ళతో కలిసి కూడా పనిచేసి కూడా దగ్గర నిక్కా మూమెంట్ లో సెకండ్ దాంట్లో వచ్చేసి ఓడిపోయాడు అప్పుడు. కాబట్టి ఎవరైనా కూడా మనకు నాయకుడు అనేవాడిని ఖచ్చితంగా ప్రజలకు అందుబాటు ఉండే వాళ్ళని ఎంచుకుంటారు. ప్రజలు అమాయకులు కాదు, ప్రజలు చాలా క్లియర్ గా తెలివిగలరు ప్రజలు. అయితే స్థానికత అంటే ఈ స్థానికత మీద సానుభూతి పడిపోయినట్టు. సానుభూతి మా ముఖ్యమంత్రి గారు చూడండి, రేవంత్ రెడ్డి గారు చక్కగా అక్కడ సన్నబియ్యం, ఇప్పుడు మేము తినే సన్నబియ్యం కూడా పేద ప్రజలు తినాలన్న గొప్ప ఆశయం. ముసళ్ళు కూడా పాపం మా ఊర్లలో పల్లెటూరు, నాది కూడా పల్లెటూరుకి వెళ్ళి వచ్చిన ఆడబిడ్డ నేను. ఇంత పురుగులన్నం, లేకపోతే రేషన్ బియ్యం, కూపన్ బియ్యం, దొడ్డన్నం తినంటే ఇబ్బంది పడాలి. ఈ రోజు బుక్కడన్నం సన్నబియ్యం తింటుంటే అబ్బా మా కొడుకు మా తండ్రి రేవంత్ రెడ్డి సల్లగా ఉండాలి బిడ్డ అని మంచి దీవెనార్థాలు చేస్తుండ్రు ప్రజలు కూడా. చెప్పిరా చాలా మంది చెప్తుండ్రు. చాలా మంది తిని, నేను కూడా ఒకసారి అక్కడికి వెళ్ళినప్పుడు కూడా తిని కూడా చూసాను, బ్రహ్మాండంగా. పెద్ద మనిషి కేసీఆర్ ఏమో మొత్తం సర్కారు వైఫల్యాలు మొత్తం ఎండగట్టాలి, జనాలకు తీసుకుపోవాలి, వాళ్ళకు బాకీ కారెట్ చూపించాలి, ఈ హైడ్రా వస్తే ఈ నష్టం అవుతుంది అది ఇది అని వాళ్ళు ఉపాయం చేసి. కేసీఆర్ ఇప్పుడు కాదు, అప్పుడే బారు దర్బారు అని చెప్పిన నేను, ఇప్పుడు కాదు గతంలో చెప్పిన నేను. ఎప్పుడు నేను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినప్పుడు 2006లోనే చెప్పిన, ఇదంతా తాగుబోతు కథ, జనాలను పేరు చెప్పి జనాల పిల్లల్ని వాడుకొని తెలంగాణ ఉద్యమం పేరు చెప్పుకొని ఆయన 1000 కోట్ల ఆస్తులు సంపాదించుకుండు. ఇదే కేసీఆర్ మా జిల్లాకు వచ్చినప్పుడు ఆయన తిన్న మా పాదయాత్ర వేసిన, అల్లంపూర్ నుంచి పాదయాత్ర మేము అందరం కలిసి నడిచిన వాళ్ళమే. మరి అప్పుడు ఆయన పరిస్థితి ఏంది, హరీష్ రావు గారి పరిస్థితి ఏంది, కేటీఆర్ ఆ రోజు లేనేలేదు కదా, అసలు కేటీఆర్ లేదు, కవిత లేదు, ఆ రోజున్న పరిస్థితి ఏంది. ఈ రోజు 1000 కోట్లు విదేశాలలో కూడా వాళ్ళు ఎన్ని పెట్టుబడులు పెట్టారు, ఎన్ని ధనం చేసి ఎన్ని కంపెనీస్ పెట్టుకున్నారు. ఇది తెలంగాణ సొమ్ము కాదా, తెలంగాణ మన ప్రాంతం మన వల్ల సొమ్ము కాదా ఇది. ఇప్పుడు కవిత ఎప్పుడైతే ఈ బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళి కడప జరిగిందో సస్పెండ్ చేసిరు కదా అయ్యా. అవును. ఇక ఇప్పుడు కారులో ఉన్న సుద్దులు మొత్తం ఏంచి బయటకు వెళ్తుంది. 10 ఏళ్ళు ఏం చేసింది ఆమె? ఇప్పుడు ఆయన ఇప్పుడు కుత్బులాపూర్ ఎమ్మెల్యే కూడా ఆయన వివేకానంద, ఆయన కూడా ఇవాళ ఏదో శరానికి వచ్చిండు. ఇప్పుడు నువ్వు 10 ఏళ్ళు అట్లా ఉన్నప్పుడు నువ్వు ఒక ఎంపీగా పనిచేసావు, ఎమ్మెల్సీగా పనిచేసావు, నువ్వు ఆ రోజు వెళ్ళి మాట్లాడను మీ అయ్యతోన. నీకు వాళ్ళు మీ గొడవల మధ్యలో మీకు ఆస్తుల పంచాయతీలు వచ్చి నువ్వు బయటకు వచ్చినావు, లేకపోతే ఎందుకు వచ్చేదాన్ని? ఏం రావు కదా.
ఆస్తుల పంచాయతీల్లో నువ్వు బయటకు వచ్చినావు. నీకు అక్కడ సరైన ప్రాధాన్యత కల్పించలేదు కాబట్టి నువ్వు బయటకు సమర్థిస్తావా? ఇప్పుడు వివేకానంద కూడా అదే మాట అంటుడు, 10 ఏళ్ళ సంది నీకు కనపడలేదా, గియ్యాల వచ్చినావు. అప్పుడే కనపడలేదు కదా. ఇంకోటి, తెలంగాణ పరువు తీసింది ఢిల్లీలో. ఎంత దారుణంగా అంటే లిక్కర్ స్కామ్ లో ఒక మహిళ ఉండి పోయి జైలుకి పోయి ఎంత దారుణంగా. ఏ మహిళలు రాజకీయాల్లో పనిచేస్తారు, అందరు చాలా మంది పనిచేస్తారు, మేము పనిచేస్తాం, మిగతా మహిళలు పనిచేస్తారు. ఇలాంటి అన్యాయాలు కృతాలు ఎవరు కూడా చేయరే మహిళలు. ఏదో పని చేసుకుంటారు, వాళ్ళ అంబిషన్ ఉంటుంది, అంతవరకు పోతారు, జడ్పీటీసీ ఎమ్మెల్యేనా ఓ మంత్రి. కానీ ఇంత కుంభకోణాలు చేసి తెలంగాణ రాష్ట్ర పరువునే ఢిల్లీలో తాకట్టు పెట్టే విధంగా చేయరు ఎవరు కూడా. దానివల్ల ఏ మొహం పెట్టుకొని తిరుగుతుంది జనాల లోపల చెప్పండి. అందుకనే వీళ్ళు పాటలు సస్పెండ్ చేయొచ్చునా జనాలు మరి అందుకే కదా వాళ్ళు అయ్యే సైలెంట్. ఇప్పుడు మహిళలు అందరూ ఏం చేస్తారు, అరే ఇప్పుడు భర్త ఎవరైనా తాగి రోడ్ల మీద పడుతుంటే భార్య ఏం చేస్తుంది, అయ్యో నా మొగుడు తాగుదని సరాయి బంద్ చేయాలి, ఇవన్నీ బంద్ చేయాలి, వైన్ షాపులు బంద్ చేయాలి, ఇవన్నీ బంద్ చేయాలని ఉద్యమాలు చేస్తారా? మరి ఈమెంది పెంచి పోషించింది, అది దెబ్బ పడదంటావు. మరి ఇంకా ఈమె ఏంది, ఇప్పుడు ప్రాణాలు తీయడానికి కదా ఈమె, ఎవరు ఎట్లా అయినా కూడా ప్రాణాలతో చెలగట్ట వాడడం కదా ఈమె. ఇప్పుడు అజారుద్దీన్కి మంచి పదవి తీరా ఎలక్షన్ల ముందరనే ఇచ్చిర్రు అనేది కూడా నడుస్తుంది చర్చ. అట్లనే అధిష్టానం నుంచి ఎప్పుడో ఉండదు, ఆ టైంలో ఇవ్వాలనుకున్నారు ఇస్తారు. దానికి అట్లనే ఏం లేదు, అధిష్టానం నిర్ణయం తీసుకుంటుంది, వాళ్ళకి అన్ని ఉంటాయి కదా. అలా చెప్పారు కదా మేము ఇస్తున్నాం నా టైం వచ్చినప్పుడు అన్ని జరిగిపోతా ఉంటాయి. మరి ఇదేంటి ఖైరతాబాద్ లో మళ్ళీ ఉప ఎన్నిక రాబోతుంది అనేది నడుస్తుంది. అది స్పీకర్ గారి దగ్గర ఉంది ఆ మ్యాటర్, చూద్దాం మరి. అది కాంగ్రెస్ కూడా ఆ స్పీకర్ గారు నిర్ణయం తీసుకోక ముందుకే, ఆ కోర్టు నిర్ణయం తీసుకోక ముందుకే మనమే ముందుగానే రాజీనామా చేయించి మళ్ళీ పెడదాం. స్పీకర్ గారి దగ్గర ఉంది ఆ మ్యాటర్, స్పీకర్ గారు చూస్తారు. తర్వాత మా ముఖ్యమంత్రి గారు, మా పిసిసి ప్రెసిడెంట్ ఉండు, తర్వాత మా అధిష్టానం ఉంది, వాళ్ళందరూ కూర్చొని ఏం చేద్దాము ఏం చేయాలనేది. ఎవరైనా చట్టాన్ని కూడా గౌరవిస్తారు మా వాళ్ళు కూడా, చట్టాన్ని గౌరవిస్తారు మా వాళ్ళు, బరాబరు చట్టానికి లోబడి పనిచేస్తారు. వాళ్ళు చూసిన తర్వాత అప్పుడు ఏం చేద్దాం అనేది వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు. మా అధిష్టానం చూసి ఆలోచన చేసి చక్కగా ఏం చేయాలా ఏం కథ అని అన్ని చూసి చేస్తారు మా అధిష్టానం. మరి మొన్న జూబ్లీస్ ఎలక్షన్లో మాగంటి సునీత బాగానే కార్చింది అంటే మరి సానుభూతి జనాలు ఎక్కడ తాత సానుభూతి. ఇప్పుడు సానుభూతి ఎందుకు వస్తుంది చెప్పండి, సానుభూతి ఎందుకు వస్తుంది? అక్కడ ఆయన 2 సార్లు ఎమ్మెల్యే ఎంతమందిని అరెస్ట్ చేసిండు, ఎంతమందిని దారుణంగా ఇబ్బంది పెట్టిండు. 2 సార్లు ఎమ్మెల్యే, అదొకటి. రెండోది ఫస్ట్ భార్య ఉన్న తర్వాత కూడా ఏమే కనీసం తల్లిని చూడనికి రాని ఇలా హాస్పిటల్కి. భార్య కొడుకున్నారు, తల్లిని కన్న తల్లి 9 మాసాలు మోసి పెంచిన తల్లిని కూడా నువ్వు చూడలేకపోతే జనాల దృష్టి పోయిందట. ఖచ్చితంగా పోయింది. ఇప్పుడు ఆమె కొడుకును అంత పెద్దగా చేసుకొని ఆ విధంగా చేసుకుంటే చిట్ట చివరికి ఈ బట్టవాది గడి ఈ కేటీఆర్ గడి వీడు ఎట్లా పోతారు కదా, వీడు పురుగులు పడిపోతారు. నిజంగా చెప్తున్నా కానీ బరాబర్ చెప్తున్నాడు, వీడు పురుగులు పడిపోతుండు. నాయన నా కొడుకుని చూసుకుంటూ ఒకసారి నాయన పరిస్థితి చివరి చూపని ఆ తల్లి అంత బాధపడుతూ అంత ఆవేదనతో ఉంటే కనీసం ఆమె చూడడానికి కూడా వీడు ఏమి మాట్లాడకుండా గొర్రెలాగా తల ఒప్పుకుంటా ఏమనకుండా ఇట్లా పోతే పాపం ఎంత బాధపడి ఉంటది. అని కూడా మంచి ఏదో ఒక ఆడబిడ్డనే కదా తల్లి కూడా, ఆ ఉసురు తగలదా అక్క? జరిగిందంట, జనాల దృష్టి పోయింది, జనాలు అనుకుంటూ అంటావు అన్ని పోయినవి, జనాల దృష్టికి అన్ని పోయినవి. ఇప్పుడు మాగంటి గోపినాథ్ తల్లి నన్ను చూడనేయలేదు, దాకా పోతే కేటీ రావును కలిసి ఓరసూపు చూసి నన్ను పట్టించుకోలేదు, నా కొడుకుని కడసారిగా చూడనేయలేదు అనేది ఇప్పుడు ఇది నడుస్తుంది. ఇంకోటి ఏంటంటే మొదటి భార్య కొడుకు తారక ప్రతిమ ఉండగా ఆ పిల్లగాడు కూడా బహిరంగంగా లేఖ రాసి తర్వాత ఎలక్షన్ కమిషన్ వాళ్ళకి కూడా ఫిర్యాదు అయ్యి మరి మొదట ఆమె డివోర్స్ ఇవ్వలేదు కదా. అంటే ఈ పంచాయతీలు కూడా ఏమన్నా కారణం ఏంటవా ఓటమికి? ఓటమికి అంటే ఇప్పుడు ఎవరైనా కూడా ఒక మంచి నాయకుడిని ఎన్నుకుంటారని చెప్పిన సునీతని ఎన్నుకుంటే ఏంటంటే సునీత చరిత్ర అంతా ఒకసారి మళ్ళీ జూబ్లీస్ ప్రజలకు అర్థమైంది. ఎట్లా? ఇదే కదా, ఈమె సొంత అత్తనే ఈ విధంగా చూసింది, మమ్మల్ని ఏమి చేస్తుంది, అరే మమ్మల్ని మాకేం సపోర్ట్ చేస్తుంది, మమ్మల్ని ఏం పరిపాలన చేస్తుంది. వీళ్ళ కేటీఆర్కి ఏమో ఆ డ్రగ్స్ రావు, వానికి ఏం పని పాటు ఉండదు. ఈ హరీష్ ఏమో మొత్తం పైన నేనే చేసినా నా వల్ల అనుకుంటాడు, మళ్ళీ చివరికి ఓడిపోతే నేను కాదని వేరే వాళ్ళ మీద పక్క వాళ్ళ మీద చేస్తాడు. వీళ్ళందరినీ అదే పాటలు నేను చూసి వచ్చిందనేగా, ఉద్యమాల చూసి వచ్చిందని. వీళ్ళని ఉస్మానియా క్యాంపస్ లా పిల్లలు చంపడానికి లీటర్ పెట్రోల్ పోసిన అగ్గిపెట్టే చేతులు లేదా, వీళ్ళ కొంపలు ఎవరు వచ్చిరా? ఇలా కొంపలు ఎవరు రావలేదు కదా. ఇప్పుడు జూబ్లీహిల్స్ లో
కారు స్టీరింగ్ మొత్తం రాములే అందుకొని భుజాన మూసిండు. అమ్మ రేపు పుసుకొని గెలిస్తే కూడా ఆయనకు మంచి పైతార పెరుగు, ఓడిపోయింది మంచిదా అనేది హరీష్ రావు అనుకుంటుండు అనేది గుసగుస నడుస్తుంది. నిజమే అంటావా? ఇక హరీష్ మెంటాలిటీ చూసింది మొదటి నుంచి, అది చూసిన మెంటాలిటీ కదా. ఉందంటవా ఇప్పుడు బామ్మది మీద? మరి శకున్ లాగానే కదా, శకుడే అంతే. ఇక మరి ఈయనకేడ మంచి పేరు వస్తుందో అనేది కూడా నడుస్తుంది. అయినా ఒక్కటి, వాళ్ళని ఎవ్వరు నమ్మే పరిస్థితుల్లో తెలంగాణ ప్రజలు లేరు. తెలంగాణ ప్రజలకు కావాల్సింది అభివృద్ధి చేసే వ్యక్తి కావాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కష్టపడి అక్కడ ఆయన కొండారెడ్డిపల్లికి వెళ్ళి వచ్చిన వ్యక్తి, ఆయన చిన్న విలేజ్కి వెళ్ళి వచ్చిన వ్యక్తి. ఆయన కష్టం తెలుసు జనాలది, సుఖము తెలుసు, బాధ తెలుసు, అన్నీ తెలుసు, బాధ్యత తెలుసు. అది తెలిసినందుకే ఆయన చూడండి, ఆయన ఏం చెప్పలేదు నేను మేనిఫెస్టోలు ఇవి చేసి చెప్పినా కొన్ని చేశాడు. ఇప్పుడు మహిళలకు ఫ్రీ బస్సు వల్ల నేను ఒక రోజు ఏం చేసిన అంటే మా హైదరాబాద్ నుంచి పాలమూరు కురుమూర్తి జాతరకు బస్సు ఎక్కిపోయినా. చూద్దాం తెలుసుకుందామని నేను కూడా, నేను కూడా పోయినా. నేను కూడా ఏం చేసిన అంటే, ఒక మా ఆయన డాక్టర్ సాబ్ రా అంటే నాకు ఈ పేషెంట్ రాదు ఇది అని అంటుంటే, సర్లే కాంతి అని నేను కూడా బస్సు ఎక్కిపోయినా కురుమూర్తి జాతరకు. పిల్లలు ఎంత సంతోషపడుతుంది తెలుసా, పని చేసుకునే పిల్లలు, ఉద్యోగం ప్రైవేట్ జాబ్ చేసుకున్నారు. అక్క మాకు నిజంగా సారు రేవంత్ రెడ్డి సార్ దేవుడిలాగా చక్కగా ఈ చేయడం వల్ల మాకు నెలకు 2000 3000 ఇంత మిగులుతున్నాయి. అదే మేము చిట్టి వేసుకుంటాం అక్క, ఆ చిట్టి వాళ్ళు ఇంత గోల్డ్ కొనుక్కుంటాం అక్క మేము. పిల్లలు చూడు ఎంత ఆడపిల్లలు అట్లా చెప్తుండ్రు. మహిళలు అయితే చాలా హ్యాపీగా సంబరపడుతుండ్రు. మహిళలు మంచి గుళ్ళకు గోపురాలకు పోతుండ్రు, తల్లిగారింటికి పోతుండ్రు. ఇంకేం కావాలి మహిళలకు చెప్పండి. చేస్తాడు అన్ని పథకాలు ఒకదాన్ని కూడా తిరుగుతాడు. మొత్తం వీడేమో బుక్కాపక్కి రోడ్ మొత్తం ఉన్నదల్లా తినేసిపోయాడు ఈ సన్నాసుడు. ఇప్పుడు ఉన్న దాంట్లోనే, ఇప్పుడు సంసారాన్ని ఉన్న దాంట్లోనే దాన్ని సర్దుకుంటా రావడం ఎంత కష్టం తెలుసా. సంసారం ఉన్న దాంట్లోనే సంసారాన్ని దాన్ని ఏమంటారు, కష్టపడి దాన్ని బయటకు లాక్క రావాలి. మొత్తానికైతే గట్ట పోతుంది కథ. మరి బీహార్ సంగతి ఏందమ్మా, మొత్తం కాంగ్రెస్ మొత్తం బొక్కబొల్లబడి. ఇక బీజేపీల సంగతి ఏమో చూసిందే తాత, ఇదేం కొత్తదేం కాదు. వాళ్ళు ఎలక్షన్ కమిషన్ మేనేజ్ చేస్తారు, ట్యాంపరింగ్ వాళ్ళ జీవిత ఎజెండా పక్క. అమ్మాయి ట్యాంపరింగ్ వాళ్ళది పక్క, ట్యాంపరింగ్ ఎలక్షన్ ఎజెండా వాళ్ళ ట్యాంపరింగ్. ఇలా గాంధీ భవన్ కూడా మీ కోళ్ళగా ఏమో సభ వేసినాయిగా. అదే ట్యాంపరింగ్ వాళ్ళది అంతా కథ అదే. అంతేనా? నరేంద్ర మోడీ చేసే కథలు ఎట్లుంటాయి. పార్యం గారు, ధర్మము న్యాయము సత్యం లేదు. ధర్మం న్యాయం నరేంద్ర మోడీకి ఏమి లేదు. అరే ఇప్పుడు నరేంద్ర మోదీ ఉన్న చేతనే భారతదేశం ఈ రకంగా ఉంది. ఆయనే రావాలా అని దేశ జనాలు కోరుకుంటారు అని వాళ్ళు చెప్తున్నారు. ధర్మాన్ని కాపాడేటోడు నరేంద్ర మోదీ అని వాళ్ళు చెప్తున్నారు. మరి ధర్మాన్ని దారి తప్పించి ట్యాంపరింగ్ చేశాడు. నువ్వు బానే ఉన్నావు. ఏం లేదు, ఉత్త బయట మస్తు మాటలు చెప్తాడు ఆయన, చేసేది లోపల చేసేస్తుంటాడు. వాళ్ళకి సంబంధించిన ఎన్నికల కమిషన్ లో పెట్టుకోవడం, తర్వాత ట్యాంపరింగ్, దాంట్లో ఆ మిషన్లు ఏవిఎం మిషన్లు తయారు చేసే దాంట్లో చూడండి మీరు. ఇప్పుడు ఒక్కసారి 2 సార్లు ఒక గవర్నమెంట్ వస్తే 3వ సారి ఆటోమేటిక్ గా వేరే గవర్నమెంట్ వస్తుంది. ప్రజల సైకాలజీ ఎలాంటిది. మరి ఇన్నిసార్లు ఆయన రావడానికి కారణం అదే. పక్క ట్యాంపరింగ్ జరుగుతుంది అంట, పక్క జరుగుతున్నందుకు ఆయన వస్తుండు. దొంగ ఓట్లు అంతే, దొంగ ఓట్లే. వామ్మో, మరి వాడు మాట్లాడే మాటలు అసలు నిజంగా ధర్మాత్ములు అంటే వీళ్ళు, ధర్మాన్ని కాపాడేటోళ్ళు అంటే వీళ్ళు, అట్లా అనిపిస్తుంది. అరిచేతుల వైకుంఠం చూపిస్తాడు మరి నరేంద్ర మోడీ, అరిచేతుల వైకుంఠం చూపిస్తాడు. నిజమా? పబ్లిక్ ఇగో టిపిసిసి గీతా సెల్ ఉపాధ్యక్షురాలు రేవతి గౌడ్ ఏమంటుందో, మీకు ఏం తోస్తుందో మీ మనసులో కలిగిన అభిప్రాయాన్ని కింద కామెంట్లు పెట్టండి. ఎందుకంటే ఇవాళ బీహార్లో మరి కాంగ్రెస్ అసలు గాలి కొట్టుకుపోయినట్టే ఉంది కథ. మరి ఎట్లా ఏంది ఏం కథ అక్కడ దొంగ ఓటు ట్యాంపరింగ్ అంటుంది. నిజమేనా లేకపోతే ఉత్తగా అంటుందా? ఏమో కూడా రేవంత్ గౌడ్ కూడా ఉత్తగా అంటుందా? ఏమంటుంది ఏం కథ, అసలు నిజమా కాదా అనేది మీరు కింద కామెంట్ పెట్టండి. ఇకపోతే మరి రేపు జిహెచ్ఎంసీ ఎలక్షన్లు రాబోతుంది. మరి ఇట్నే కాంగ్రెస్ గారు ఇట్నే ఉంటుందా? ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు దెబ్బ తిన్నారు. ఇక దెబ్బ జిహెచ్ఎంసీ బిరుగా పట్టుకుందాము, ఎంతవరకైనా పురస్తాయని వాళ్ళు పేరుకుంటారు. ఎంత నువ్వు పేరుకున్నా ఏం చేసినా కూడా ఈ డ్రగ్స్ రావుని ఎవరు నమ్మరు తెలంగాణ ప్రజలు. అమ్మా
ఎందుకు నమ్మరంటే తెలంగాణ ఉద్యమం పేరు చెప్పుకొని వేల కోట్ల ఆస్తులు సంపాదించుకొని ఈరోజు అప్పులు నెట్టేసిపోయింది తెలంగాణ. కాబట్టి చెప్పాను కదా, ప్రజలు చాలా తెలివిగలలు. ప్రజలకు అభివృద్ధి చూస్తే అభివృద్ధి చేసే వాళ్ళని ప్రజలు ఇష్టపడతారు. మా ఈ సన్నాసుడు 10 ఏళ్ళు ఒక్క ఇల్లు ఇవ్వలేదు. మా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత చెప్పండి, చూడండి ఊర్లలోకి వెళ్ళి చూడండి, విడతలు ఇస్తుంది. వీడు అప్పులన్నీ చేసిపోతే అప్పులు మళ్ళీ మిత్తిలు కడుతూ మా ముఖ్యమంత్రి గారు కడుతూ ఉన్న దాంట్లోనే సర్దుతూ ఆయన సర్దుతూ మళ్ళీ అన్ని స్కీములు చేస్తూనే ఉండు. 500లకు గ్యాస్ సిలిండర్ మహిళలకు, తర్వాత 0 బిల్ కరెంటు ఎలక్ట్రిసిటీది. వీడు ఏ రోజున చేసిండా? ఒక్క ఇళ్ళని ఇచ్చిండా ఈ సన్నాసుడు? ఉత్త సుత్తి చెప్పింది. కానీ మరి ఇప్పుడు రాకపోగా ఈ ముచ్చటేంది? స్థానిక సంస్థల కథ ఏంది? దానికి పార్టీ పరంగా మీరు బిల్లు ఇస్తారా? రిజర్వేషన్ బిల్లు చట్టపరంగా ఇస్తారా? చట్టపరంగా పార్లమెంట్ లో వాళ్ళు బిల్ పెట్టాలి. బీజేపీ వాళ్ళదే పాత్ర. మేము చెప్పినావా? మేము హామీ ఇచ్చావా జనాలకు? మా కాడికి వస్తారు, మమ్మల్ని అంటారు కాంగ్రెస్ వాళ్ళు నడుగురి అని వాళ్ళు అంటారు. కాంగ్రెస్ వాళ్ళు కామారెడ్డి డిక్లరేషన్, మీరు కామారెడ్డి డిక్లరేషన్ లో బీసీ మా వాళ్ళు పెట్టారు. మా వాళ్ళు పెట్టారు కాబట్టి మా వాళ్ళు పోరాటం చేస్తున్నారు. మా వాళ్ళు ఇవ్వడానికి ముందుగా ఉన్నారు కాబట్టి అందుకే కదా మన బీసీ కూడా నవీన్ యాదవ్ టికెట్ ఇచ్చుకోండి. ఈ రోజు మా వాళ్ళు బీసీ బిడ్డకిచ్చుకున్నాగా మేము ఇచ్చాం కదా. మేము మా పార్టీ పరంగా మా వాళ్ళు పనిచేస్తూనే ఉన్నారు. మా వాళ్ళు బీసీలకు ఎప్పుడు అన్యాయం చేయరు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. మరి ఆ బీసీ బిడ్డను రేపు ఎమ్మెల్యే గెలిచింది కదా, మంత్రి చేస్తారా? చూద్దాం, అధిష్టానం నిర్ణయం తీసుకుంటుంది. చేయొచ్చు, దాని ఉంది. అంటే కనపడుతుంది మంత్రి గారు, పిసిసి ప్రెసిడెంట్ గారు అధిష్టానం నిర్ణయం తీసుకుంటే కావచ్చు. కథ నడుస్తుంది అయితే లోపటంగా. కానీ ఏముంది, కావచ్చు. మా బీసీలో నేను ఎప్పుడు వెనక చేయదు. మరి పొడి నుంచి పొడి దాకా మరి ఇదేనా ఇక కోర్టు స్టే ఇచ్చే అట్టెట్టా అని? మరి ఇప్పుడు మళ్ళీ మీరు ఇవాళ పెద్ద మనిషి ఆలోచన చేస్తున్నట్టు ఇవాళ చేస్తున్నారు. క్యాబినెట్ మీటింగ్ ఇప్పుడు అవుతుంది. మరి ఇప్పుడు బీసీ బిడ్డనేమో జర కారాలు మీరాలు నూరుతారు, ఊర్లో పడి జనాలు కారాలు మీరాలు నూరుతారు. ఎందుకంటే అభివృద్ధి కుంటుపడిపోయింది. ఏదైనా చెప్పుకుందామంటే ఎవరు చెప్పుకోవాలి? దిక్కులేని పక్షులం అయితే జెడ్పీటీసీలు వాళ్ళకు నిర్ణయం తీసుకుంటారు. ఈ రోజు క్యాబినెట్ లో ముఖ్యమంత్రి గారు అందరూ మాతో మాట్లాడుకొని ఎప్పుడు పెడతాం ఎలక్షన్ లో, మరి డిసెంబర్ లేకపోతే జనవరికి. డిసెంబర్ లో అంటే కావచ్చు, ఈ రోజు వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు. డిసెంబర్ లేకపోతే మేబీ జనవరిలో ఇట్లా పెడతారేమో, పెట్టొచ్చు, త్వరలోనే పెడతారు. అధిష్టానంతో ఒకసారి గ్రీన్ సిగ్నల్ తీసుకొని రిజర్వేషన్ వాళ్ళు అడుగుంటారు అని ముందరేసి దీన్ని పెండింగ్ లో పెడుతుంటారు. పెండింగ్ లో పెట్టారని అయితే పక్క కావా 2025 2025 ఇప్పుడు ఇది అయిపోతూనే ఉంది. డిసెంబర్ మరి జనవరిలో ఇట్లా కావాలి ఎలక్షన్. డిసెంబర్ లో కూడా పెట్టొచ్చు మంత్ ఎండింగ్ వరకు. ఈ రోజు క్యాబినెట్ లో మాట్లాడతారు. మాట్లాడేసి దాని తర్వాత ఎలక్షన్ లో ఎప్పుడు పెడతారు సంగతి అని వెళ్తారు. ఎలక్షన్లకు వెళ్తారు ఖచ్చితంగా. ఎలక్షన్లకు వెళ్తారు వాళ్ళు చక్కగానే. అందరూ కూడా ఊర్లలో కూడా ఉంటుందా రేపు స్థానిక సంస్థల కాంగ్రెస్ గాలి? కాంగ్రెస్ పార్టీ ఏమైనా పని చేయట్లేదు చెప్పండి. అరే మేము ఎందుకు ఓడిపోయినాము అనేది ఇప్పుడు ఆత్మ పరిశీలన చేసుకుంటున్నారట బీజేపీ వాళ్ళు కూడా. ఎందుకు అమ్మా ఎట్లా ఓడిపోతుంది, ఏమిటికి ఓడిపోతుంది, అసలు ఏంది ఏం కథ? ఇక రేపటి రోజున జిహెచ్ఎంసీలో మన తడాక ఏందో చూపించాలని కూడా బీజేపీ వాళ్ళు కూడా బండి సంజయ్ ఎగురుతున్నాడు. వాళ్ళు ఎగురుతారు, దుంకుతారు, పుట్నాలు ఎగినట్లు ఎగురుతారు. ఏం లాభం చెప్పండి? ఏం లాభం? ఏమి లాభం లేదు. ఫస్ట్ వీళ్ళందరూ పోయి వాళ్ళ మోడీకి చెప్పుకోమనండి. ఎగరడం దుంకడం కాదు. మా రాష్ట్రంలో ఇది ఉంది, అందుకనే పార్లమెంట్ లో చట్టం చేస్తే బిల్ పెడితే చట్టం అవుతుంది అని చెప్పండి. పార్లమెంట్ లో కదా ఇది రావాల్సింది, బిల్ పెట్టాల్సింది. రాష్ట్రపతి దగ్గరికి వెళ్తే కదా, ఇక్కడ నుంచి పంపించుకుంటే కదా గవర్నర్ నుంచి, అప్పుడైతే కదా ఇవన్నీ వచ్చేది. ఫస్ట్ వాళ్ళు ఓన్నే పోతలేరు, వాళ్ళు అడుగుతలేరు. వాళ్ళంతా వాళ్ళే కదా అడ్డుపడేది మొత్తం. మంచి పేరు వస్తుందని ఒక ప్రాజెక్ట్. బీసీ రిజర్వేషన్ బిల్లు మీద మీరు ఇంత వరదాకా ప్రధానమంత్రిని కలవలేదట, రాష్ట్రపతిని కలవలేదట, ఎవరిని కలవలేదట మీరు కాంగ్రెస్ వాళ్ళు. మరి ఎట్టయితే? కలుస్తూనే ఉంటారు మా వాళ్ళు, కలవకుండా ఏమి లేదు. వాళ్ళు టైం ఇవ్వద్దు. వాళ్ళ టైం ఇప్పుడు వాళ్ళ నాటకాలు ఆడుతూ ఉంటే మా వాళ్ళు ఏం చేస్తారు పాపం? మా వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళందరూ పంపిస్తూనే ఉంటారు. మా వాళ్ళు కలవడానికి మా వాళ్ళు ఓన్లీ ఎలక్షన్లప్పుడే రాజకీయాలు చేస్తారు. తర్వాత మా వాళ్ళు అభివృద్ధి గురించే మాట్లాడతారు. మా వాళ్ళు అన్ని పార్టీలకు పనిచేస్తారు. తెలుసా గొప్పతనం కాంగ్రెస్ పార్టీలు ఏంటంటే అన్ని పార్టీలకు పనిచేస్తారు. మా వాళ్ళు ఎవరు వచ్చినా కూడా పార్టీలకు అతీతంగా పనిచేస్తారు. మా వాళ్ళకి అభివృద్ధి తప్ప ఇంకో ఆలోచన చేయరు. ఓన్లీ ఎలక్షన్ కూడా మా వాళ్ళు రాజకీయం చేస్తారు.
వాళ్ళు చేస్తారో మేము చేయాల్సి వస్తుంది. ఇక ఈ కథ ఇట్లా ఉంది. ఇంకేంది మరి రేపు మరి రేవతి గౌడ్ భవిష్యత్తు ప్రణాళిక ఏందన్నట్టు? రాజకీయాలు ఉన్న పార్టీకి పని చేసుకుంటూ ఉంటాం. మనకు అధిష్టానం ఏదో ఒక మంచి రోజు ఒక మంచి అవకాశం వస్తుంది. కాంగ్రెస్ పార్టీలో ఓపిక ఉండాలి, పార్టీకి పని చేసుకుంటూ పోవాలి, లాయల్టీగా ఉండాలి. మనకు అదృష్టం కూడా రావాలి కదా. రేవంత్ రెడ్డితో పనిచేసిన రేవతి గౌడ్ రేవంత్ ముఖ్యమంత్రి రేవతి గౌడ్ ఇంకా ఇంతవరకు అంటే అనిపిస్తుందా? ఎప్పుడన్నా అట్లా అనుకున్నావు? అట్లా అని ఏమీ లేదు. నేను కూడా సెన్సార్ బోర్డు మెంబర్ అయ్యాను, పార్టీకి పని చేస్తా ఉన్నాను. అదృష్టం అనేది మనం కష్టపడి పని చేస్తుంటే ఏదో ఒక రోజు వస్తుంది. ఏదో ఒక రోజు రాకుండా ఎక్కడ పోతుంది? 90 ఏళ్ళు 80 ఏళ్ళే ఉంది. యంగ్స్టర్స్కి వస్తూనే ఉంటది, మహిళలకు వస్తుంది, వాళ్ళు ఇస్తూనే ఉంటారు, వస్తూనే ఉంటది. అట్లనే ఏమీ లేదు, వస్తుంది మనకు అదృష్టం. నీకు కూడా ఒక మంచి రోజు వస్తుంది అని ఎదురు చూస్తున్నావు? వస్తుంది ఖచ్చితంగా. పార్టీకి బరాబర్ కష్టపడి పార్టీ కోసం పని చేస్తాము. ఖచ్చితంగా ఒక రోజు మంచి రోజు వస్తుంది. ఏదే వచ్చినా కూడా కష్టపడి పార్టీకి క్రమశిక్షణతోన ఒక నిబద్ధతోన పనిచేసినప్పుడు పార్టీ మనం గుర్తిస్తుంది. నేను అట్లా గుర్తించి నేను సెన్సార్ బోర్డు మెంబర్ అయినా 2012-13 వస్తుంది, అవకాశం వస్తుంది. రాదని ఎందుకు అనుకోవాలి? మనిషి ఎప్పుడు కూడా పార్టీని దృష్టి పెట్టుకుని మనం పని చేసుకుంటూ పోవాలి. బాధ్యత చెప్పి పని చేయాలి. ఇప్పుడు కూడా బాధ్యత ఉంది, దాన్ని పని చేసుకుంటూ పోతాం. ఏం లేదు, దాన్ని తగ్గేదే లేదు. అంతేనా? తగ్గేదే లేదు. ఇక మరి చల్లగాలి ప్రభు కుమార్ సారు ఇంటిలోగా తగ్గేదే అంటుంది. ఇక మరి రాజకీయంలో రేపు ఖచ్చితంగా ఆమెకు బలమైన కోరికనే ఉంది. మరి ఆ బలమైన కోరిక నెరవేరాలంటే బాగానే తిప్పల పడుతుందట. మరి నువ్వు కూడా జర తోకాసలు అంటే మీ ఆమెకు నీ ఆశీర్వాదం ఉండాలి. ఆయన కూడా చక్కగా మంచి సపోర్ట్ చేస్తాడు. ఆయన బాగా సపోర్ట్ చేస్తాడు. ఆయన కూడా డాక్టర్ సంఘంలో నాయకుడు, లీడరే. ఆయన కూడా డాక్టర్ ఉంటది. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కి ఆయన దాంట్లో స్టేట్ ప్యాకరీ కమిటీ చైర్మన్ ఉన్నాడు. తర్వాత బంజారాస్ బ్రాంచ్ ప్రెసిడెంట్. రేపు 23-24 కూడా ఆయన గ్లోబల్ సమ్మిట్ అనేసి 54 దేశాలతో ఆయన ప్రోగ్రామ్ చేసుకుంటారు. ఆయన బిజీ, ఆయనది, నా పని నాది, ఎవరి పని వాళ్ళది. మరి ఇప్పుడు ఇంకో 10 మంది ఎమ్మెల్యేలు మీ కాంగ్రెస్ వాళ్ళతోటి రాసుకొని పూసుకొని తిరుగుతున్నారట. బీఆర్ఎస్ వాళ్ళు వస్తుర్రా నిజంగానే? మరి మా దగ్గర అభివృద్ధి ఉంది, మాతో మంచితనం ఉంది, మా ముఖ్యమంత్రి గారు అభివృద్ధి పని చేసుకుంటా పోతారు. మరి అభివృద్ధికే కదా ఎవరైనా అన్నది. పోయినసారేమో కేసీఆర్ చేసిన పని అందరిని బలవంతం చేసి బెదిరించి గుంజుకున్నాడు. మేము బెదిరించి గుంజుకోలే, వాళ్ళ మైనగాలు వస్తున్నారు. అమ్మా వస్తారు, మా దగ్గరకు వస్తారు వాళ్ళు. అదే వస్తారు, ఖచ్చితంగా వస్తారు. రేపు మాపు ఇక కార్ దిగి పక్కా వస్తూనే ఉంటారు వాళ్ళు. అయ్యా రాకపోతే ప్రజలు ఊరుకోరు. వాళ్ళు రాకపోతే ప్రజలు ఊరుకుంటారా? అంత ముఖ్యమంత్రి గారు అన్ని మంచి పనులు చేస్తుండ్రు, సాల్తి ఈ 4 పెగ్గులు ఆయన 6 పెగ్గులు ఆయన ఏం పట్టుకున్నాం అంటారు వాళ్ళు కూడా. ఆ ఫామ్ హౌస్ లో ఏమనుకున్నాడు ఆయన అని అంటారు. మా ముఖ్యమంత్రి గారు దెబ్బ చెప్తూ చూసారా, ఫామ్ హౌస్ లోకి వెళ్ళి బయటికి వెళ్ళకుండా చేశాడు. అది రేవంత్ రెడ్డి గారు. ఏమో పాపం పెద్ద మనిషి ఇప్పటికే ఆ ఫామ్ హౌస్ లో మరి ఇక ఎంత బాధపడుతుందో, ఎంత ఇబ్బంది పడుతుందో, అక్కడ ఏం జరుగుతుందో. ఇక ఇళ్ళనే జూబ్లీస్ మీ ఖాతాలు వేసుకుంటే, కంటోన్మెంట్ మీ ఖాతాలనే వేసుకుంటే. ఇక ఆయన ఇప్పుడు పాపం కుడితలవాడ ఎరుకోలే రంది చిన్న రంది కాదు, చెడు రందితో బాధపడుతుంది. ఇక మళ్ళీ ఉన్న 10 మంది ఇక అండకెళ్ళి 10 మంది ఎమ్మెల్యేలు ఇదివరకే మీరు ఆమె ఎత్తుకుంటే, ఇప్పుడు ఉన్న 10 మంది ఎమ్మెల్యేలను కూడా మళ్ళా అలా త్వర పెడతా అంటారు. వాళ్ళు అంటున్నారు, మా వాళ్ళు రమ్మని చెప్పట్లేదు, వాళ్ళు వస్తున్నారు. మా వాళ్ళు ఏం పిలుస్తారు బొట్టు పెట్టి, కానీ వాళ్ళు వస్తాం అంటుండ్రు. వాళ్ళే వస్తారు అభివృద్ధి గురించి. పక్క ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసుకుంటారు. ఇక వాళ్ళ ఉచితంలో పేర్లు ఎందుకు, తినే ముందు రుచి ఎందుకు? అమ్మా అంతే అంటవా? అంతే. రేపు చూడాలి మేము. అంతే, తినే ముందు రుచి ఎందుకు? ఇలా గిదుల మొత్తానికి మరి టీపీసీసీ గీతా సెల్ ఉపాధ్యక్షురాలు రేవతి గౌడ్ ఈ రకంగా మన న్యూస్ స్టూడియోలో మరి ఆమె ఆంబాయం ఇట్లా ఎల్లబోసుకుంది. కానీ చెప్తలేదు ఒక ముచ్చట, 10 మంది ఎమ్మెల్యేలు మాత్రము ఇక మరి తయారయ్యారు. కారు దిగి కాంగ్రెస్ గూటికి ఇక మరి తయారయ్యారు. ఇక రేపో మాపో ఇక వాళ్ళ పేర్లు కూడా బయటకు వస్తాయి. ఇప్పుడు నా నోట నేను చెప్పాలి అని అనిపిస్తుంది. తల్లి శనార్థి, నమస్కారం. ఉంటా.